100 టీవీ న్యూస్. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని ది ఉకల్ రైతు సేవా సహకార సంఘం కార్యదర్శి ఉప్పల రమేష్ మీడియాతో మాట్లాడారు. అవి వరాలు ఇప్పుడు మనం చూద్దాం. ఆ వివరాలు ఇప్పుడు నమస్కారం. మేము ఈ 2024-25 సంవత్సరంలో రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ క్రాప్ లోన్లు కానీ, టర్మ్ లోన్ కానీ, గోల్డ్ లోన్స్ కానీ, మరి అగ్రికల్చర్ గోల్డ్ లోన్స్ కానీ రైతులకు ఎల్లవేళలా ఇచ్చుకుంటూ దాదాపు 10,000 రుణం నుండి 3 లక్షల రుణం వరకు కూడా మేము రైతులకు అందజేస్తున్నాం. ఇది అన్నీ కూడా 12% వడ్డీ మీదనే అందజేస్తున్నాం. ఇది రైతులకు అందుబాటులో ఉన్నటువంటి 12% వడ్డీ అనేది ఎక్కువ అవుతుంది. కానీ మా ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారంగా మాకు 11.5% ఇవ్వడం జరుగుతుంది. మేము 0.5% వడ్డీ మీదనే మేము మార్జిన్ మీదనే మేము సొసైటీకి రైతులకు అప్పులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీని గురించి దాదాపు సెంట్రల్ గవర్నమెంట్ వరకు కూడా ఈ యొక్క ఫైల్ మూవ్మెంట్ జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ విషయాన్ని మా రైతులకు కూడా మాకు చాలా సహకరిస్తున్నారు. ఇదేమి కాక రైతులకు అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉండే విధంగా మేము డ్రోన్ తీసుకొచ్చినాం గత 3 సంవత్సరాల క్రితము. ఆ డ్రోన్ ఇఫ్కో కంపెనీ వారి యొక్క సహాయ సహకారంతో మాకు ఇవ్వడం జరిగింది. దానివల్ల ఏంటిదంటే రైతులు చేనులో ఏ విధంగా యూరియా కానీ, పెస్టిసైడ్స్ కానీ ఎలా పిచికారీ చేయవచ్చు, చేనులో మనిషి అంటే ఈ ఆధునిక యుగం లోపల చేనులో పోయి చేయాలంటే పని చేసేటువంటి శక్తి అందరికీ లేదు. కాబట్టి ఈ డ్రోన్ వల్ల ఒక 10 నిమిషాల లోపలనే 1 ఎకరం చేనుకు స్ప్రే చేయవచ్చు. దీని ఖర్చు కూడా 300 రూపాయలే. అదేవిధంగా ఇఫ్కో కంపెనీ వాళ్ళు కొంతమంది దత్తత తీసుకున్న గ్రామాలకు మాత్రము 200 రూపాయలతోటి స్ప్రే చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి యొక్క ఆధ్వర్యంలో కూడా చూడడం జరిగింది. వారు కూడా చాలా సంతోషించారు. ఇలాంటి విషయాన్ని మన జిల్లా కలెక్టర్ వరంగల్ గారు కూడా దీన్ని పరిశీలన చేయడం జరిగింది. చాలా బాగుంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మా సొసైటీ పరిధి లోపల వేబిడ్జీ అనేది వరంగల్ టు నర్సింపేట మధ్యలో ఉన్నది. కాబట్టి ఈ అవకాశాన్ని రైతులకు మనం ఎందుకు సేవ చేయకూడదని ఆలోచన చేసినాము. చేయడం వల్ల మా దగ్గర ఒక ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వేబిడ్జీని ఎస్టాబ్లిష్ చేయడం, దాని మీద ఒక ఇద్దరు ఎంప్లాయీస్కి ఉపాధి కలిగించడం, అదేవిధంగా డ్రోన్ మీద ఒక ఎంప్లాయీని ఉపాధి కలిగించడం, ఈ విధంగా జరుగుతున్నాయి. నిత్యం రైతులకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నాం. ఇంకా మా సేవలకు ఇంకా మేము చేయగలిగేంత శక్తి మాకున్నా మేము చేయలేకపోతున్నాం. ఇవి చేయాలనేది మా కోరిక, మా తపన. ఇవి ఎల్లవేళలా ప్రభుత్వం కానీ, మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనుక మాకు సహకరిస్తే మేము ఇంకా అభివృద్ధి దిశ వైపు వెళ్ళాలని. మేము సిటీకి 12 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాము. అంటే చెప్పాలంటే మేము సిటీలోనే ఉన్నట్టు. కాబట్టి మేము ఎన్ని చేసినా ఇంకా కొంత తక్కువే అనిపిస్తుంది నాకు. ఇంకా చేయాలనే తపన ఉంది. లోకల్లో చాలామంది విద్యార్థులు ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా ఉంటున్నారు. వీళ్ళందరికీ ఉపాధి కలిగించాలంటే సహకార సంఘాలే ఒక పెద్ద దిక్కు. కాబట్టి సహకార సంఘాల ద్వారా మేము ఉద్యోగాలు కల్పించాలనేదే నా ధ్యేయం. ఈ జరగాలనేదే మా పాలకవర్గం కూడా దీని మీద చాలా దృష్టి పెట్టి దాదాపు వివిధ కార్యక్రమాల కోసము వాళ్ళు అన్ని ప్రోగ్రాం కోసము అన్ని తీర్మానాలు చేయడం జరిగింది. అవి కొన్ని వివిధ మార్గాల ద్వారా ఆగడం జరిగింది. అవన్నీ కనుక అవేర్నెస్ జరిగేది ఉంటే మా సొసైటీ ద్వారా ఒక 100 మంది ఎంప్లాయీస్కి మేము ఉపాధి కలిగించాలనేది మా ఉద్దేశం. ఈ సొసైటీ ఎల్లకాలము రైతులకే అందుబాటులో ఉంటాం. రైతుల కోసం మేము నిరంతరము శ్రమ శక్తిగా పనిచేస్తాం. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన టీవీ వారికి మేము ఎల్లవేళలా కృతజ్ఞులం.